ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట వివాహ వేడుకల కోలాహలం మొదలైంది. హీరో అల్లు శిరీష్ నయనిక పెళ్లి వేడుక మార్చి 6 తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లి పనులు ప్రారంభించిన నేపథ్యంలో బన్నీ తన ఇంట్లో ఓ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులతో పాటు ఇతర సినీ ప్రముఖులు విచ్చేశారు. ఈ పార్టీలో వారు దిగిన ఓ అందమైన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మహిళలు వేసుకునే బట్టలను బట్టి వారి క్యారెక్టర్ ను అంచనా వేయడం తప్పు అని నటుడు శివాజీ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై స్పందిస్తూ తన పాత వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. గతంలో తాను మహిళల గురించి మాట్లాడిన తీరు సరికాదని ఆయన తీవ్రంగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తూలిన మాటల కారణంగా తాను ఎంతో మానసిక సంఘర్షణకు గురైనట్లు వెల్లడించారు. సాధారణంగా తాను ఆచితూచి మాట్లాడతానని, ఆ రోజు ఎందుకలా నోరు జారానో తనకే అర్థం కాలేదని ఆయన ఆవేదన చెందారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ప్రేమ వ్యవహారంపై ఎప్పుడు ఏదో ఒక ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ మూవీ టీమ్ తో జరిగిన ఓ సరదా చిట్చాట్ లో ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తను కూడా ప్రేమలో పడాలని ఎంతో ఆశగా ఉందని ప్రభాస్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. డార్లింగ్ చేసిన ఈ క్యూట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మెగా ఫోన్ పెట్టి సరస్వతి అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా రిలీజ్ చేశారు. హఠాత్తుగా ఓ అమ్మాయి అదృశ్యమయ్యే సస్పెన్స్ కథాంశంతో ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజు చాలా పవర్ఫుల్ లాయర్ గా కనిపించి మెప్పించనున్నారు. వరలక్ష్మి, పూజ, శరత్ కుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై త్వరలో క్లారిటీ రానుంది. టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు లేటెస్ట్ సినిమా విష్ణు విన్యాసం. ఈ సినిమా రిలీజ్ డేట్ లో చిన్న మార్పు జరిగింది. ముందుగా అనుకున్న ఫిబ్రవరి 28కి బదులుగా ఒక రోజు ముందుగానే అనగా 27వ తేదీన ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. సుమంత్ నాయుడు నిర్మాణంలో యదునాథ్ మారుతిరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పూర్తిగా యువతను ఆకట్టుకునేలా ఈ సినిమాను ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస హిట్స్ అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక తదుపరి చిత్రం గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్న కాక్టైల్ 2 సినిమాలో ఆమె భాగం కానున్నారని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రష్మికతో పాటు మరో స్టార్ హీరోయిన్ కృతి సనన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రంలో కృతి, రష్మిక స్వలింగ సంపర్కులుగా నటిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఈ రూమర్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో కేజీఎఫ్ హీరో యష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ పవర్ఫుల్ టీజర్ లో ఉన్న హాలీవుడ్ రేంజ్ విజువల్స్, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో యష్ కనిపిస్తున్న వైల్డ్ యాక్షన్ అవతార్ అభిమానులకు పూనకలు తెప్పించేలా ఉంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లు కూడా భాగమయ్యారు. ఎన్నో అంచనాల మధ్య ఈ ప్రతిష్టాత్మక సినిమా మార్చి 19న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. కోట్లాది మంది అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా పట్టాలెక్కింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో దిగ్గజ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ ఏకంగా 46 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను మూవీ టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని విధంగా స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టారు. మా ఇద్దరిలో ఎవరు హీరో అని వారు సరదాగా అడగడం ఆసక్తికరంగా ఉండగా ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబోలో వారణాసి అనే భారీ బడ్జెట్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో సరికొత్తగా దర్శనమివ్వనున్నారనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. దీంతో రాముడి గెటప్ లో మహేష్ బాబును ఊహించుకుంటూ ఫ్యాన్స్ ఎడిట్ చేసిన పోస్టర్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అభిమానుల క్రేజ్ ఏ స్థాయికి చేరిందంటే గుంటూరులోని మైత్రి థియేటర్ లో పిల్లర్ పై కూడా మహేష్ శ్రీరాముడు లుక్ వేశారు. తాను రెండో వివాహం చేసుకోబోతున్నానంటూ వస్తున్న పుకార్లను సీనియర్ నటి మీనా పూర్తిగా ఖండించారు. ఇటీవల వచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. తనకు టీనేజ్ లో ఉన్న కూతురు ఉందనే విషయం మర్చిపోయి ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యం కారణాలతో 2022లో కన్ను మూసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మీనా తన సినీ కెరీర్ పై దృష్టి సారించి మోహన్ లాల్ సరసన దృశ్యం 3 సినిమాలో నటిస్తున్నారు. ఇవి ఈ వారం మూవీ అప్డేట్స్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.